10వ వచనం చదువుకుందాం. కొన్ని మాటలు నేను చదువుతున్నాను, నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగానండి. అసలు ఇది చదివిన తర్వాత మీరే చెప్పాలి ఎలాంటి తల్లులు ఉన్నారా లేదా అని. అర్థమవుతుంది కదా? సో మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కదా. అంటే ఇక్కడ భార్య అని చెప్తూ తర్వాత తల్లిగా కూడా ఆమె వర్ణిస్తాడు ఆయన. అంటే ఒక తల్లి కదా, ఒక కుటుంబంలో ఒక కుటుంబాన్ని భర్త విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ ఆమె ఎలాంటిదై ఉంటుందంట. ఆమె ఒక గుణవతి అయితే కనుక ఆమె ఎలా ఉంటుందంట, ముత్యములాగా ఉంటుంది కదా, మేలిము ముత్యములాగా ఉంటుంది కదా. మరి అలాంటి తల్లులు ఈ రోజులో ఉన్నారా అంటే ఇది చదువుదాము. నువ్వు అలాంటి తల్లివో కాదో నీకు అర్థమైంది కదా. నేను చెప్పవసరం లేదు, ఇంకొకటి చెప్పవసరం లేదు. నువ్వు ఎలాంటి తల్లివో అనే దాన్ని బట్టి ఇక్కడ చదివిన దాన్ని బట్టి మనకు అర్థమైంది. సో ఈమెలో లక్షణాలు ఏమున్నాయంట చూద్దాం ఒకసారి. 11వ వచనము. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుణవతి అయిన భార్య వల్ల ఏమైందంట, తన భర్త ఏం చేస్తాడంట, ఆమెను నమ్ముతాడంట కదా. నమ్మకం. ఒక నిజమైన తల్లి, ఒక మంచి తల్లిలో ఉండాల్సిన లక్షణం ఏంటంట, తన భర్త ఆమెను నమ్మేదిగా ఉండాలి. అలాగే తన బిడ్డలు కూడా ఆమెను నమ్మే తల్లిగా ఉండాలి. ఒక స్త్రీ ఎలా ఉండాలంట, తన భర్త విషయంలో కానీ తన బిడ్డ విషయంలో కానీ ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. అంటే నీ భర్త ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా నా భర్త నమ్మదగింది అనే ఒక నీ పట్ల ఒక విశ్వాసం ఆయన కలిగి ఉండాలి. అలాంటి స్త్రీలుగా తల్లులు ఉండాలి దేవుడా, అది బైబిల్ చెప్తుంది. అంతేగా తర్వాత ఏముంటుంది ఇంకా, అతని లాభప్రాప్తికి వెలితి కలుగుదు. అంటే అతనికి లాభం వచ్చేలా చేసిద్ది, అంతేగాని ఆయనకు నష్టం వచ్చేలాగా చేయదు కదా. కొంతమంది భార్యలు భర్త చాలా అప్పుల పాలైపోతూ ఉంటాడు కదా. ఎందుకు అప్పుల పాలవుతాడు అంటే, అప్పులు అవడానికి చాలా కారణాలు ఉంటాయి దేవుడు. ఒకటి, ఎవరికైనా ఒంట్లో బాగున్నప్పుడు, ఏమైనా సీరియస్ అయినప్పుడు, వాళ్ళకి ఆపరేషన్ చేయించాలన్నప్పుడు ఆ సందర్భంలో మనం అప్పు చేస్తాం, అదొక కారణం. లేకపోతే ఇంట్లో ఇంకేదన్నా సమస్యలు ఒడిదుడుగు వచ్చినప్పుడు అప్పుడు అప్పులు చేస్తాం. అవి రెండు మనం అర్థం చేసుకోదగినవి, అవి తప్పదు ఆ పరిస్థితుల్లో. కానీ కొంతమంది ఏం చేస్తారంట, భార్యను పోషించలేక, అంటే భార్య యొక్క గొంతెమ్మ కోరికలు తీర్చలేక ఏం చేస్తారు, అప్పులు అవుతూ ఉంటారు కదా. అందుకనే గొంతెమ్మ కోరికలు అని చెప్పింది కదా. గొంతెమ్మ కోరికలు అంటే ఏంటి, కోరికలు తీర్చుకోవటం వేరు, కానీ గొంతెమ్మ కోరికలు అంటే ఇంకా చూసిందల్లా కావాలి. పక్కింటి గొలుసు కొట్టుకుంటే సచ్చినట్టు గొలుసు కావాల్సిందే, పక్కింటి చెవులు కొడుకుంటే సచ్చినట్టు చెవులు కావాల్సిందే, పక్కింటి పట్టుచీర కొడుతుందంటే నాకు అది కావాల్సిందే, లేకపోతే దగ్గర కూడా రానివారు, విసిగిస్తారు, వేధిస్తారు, రాచి రంపాన పెడతారు జరుపుకుంటారు. అలాంటి స్త్రీల వల్ల కొంతమంది ఏం చేస్తారు, ఇంకా పురుషులుగా అప్పు చేసినా ఏం చేయాలి, లేకపోతే ఇంట్లోకి వెళ్తే ఆ పోరు పడలేమురా బాబు అని చెప్పేసి వేదంతో అప్పులు పాలయ్యేవాళ్ళు చాలామంది మగవాళ్ళు ఈ రోజులు ఉన్నారు జరుపుకుంటారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు, నేను అడిగింది ఇవ్వకపోతే వదిలేసి వెళ్ళిపోతా అనగానే ఇంకేం చేస్తారు, ఏం చేయాలి తెలియదు. ఇక నేను వదిలేస్తాను, ఇదిగో అన్ని ఇచ్చేవాడు కట్టుకుంటా అనగానే వీడికి గుండె ఆగిపోయింది. ఇక ఇట్లా బాధ పెట్టే స్త్రీలు ఉంటారు ఈ రోజుల్లో. కానీ ఈ గుణవతైన స్త్రీ వల్లంట తన భర్తకి ఏం కలిగిదంట, నష్టం కలగదు, అతనికి లాభము కలిగేలాగా ఈమె ప్రవర్తిస్తుంది. ఇంకా కొద్దిగా విషయాలు మనం చూసుకుని వెళ్దాము. ఇంకేమన్నా చూద్దాం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియు చేయదు కదా. నిజమే కదా. అంటే తన భర్తకి ఏం చేస్తుందంట, మంచి చేసిద్ది, చెడు ఎప్పుడు చేయదంట కదా. ఈ రోజులో భార్యలు ఎట్టున్నారు, ఏడ న్యూస్ చూస్తున్నా సరే, ఎక్కడ వార్తలు చూస్తున్నా భార్య ఏం చేసింది, భర్తను చంపేసింది, భార్య ఏం చేసింది, భర్త మీద కేసులు పెట్టింది, భార్య ఏం చేసింది, రాచి రంపాన్ని పెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనాలు మీ తెరచి మీ ముందు పెట్టుకోండి. ఇందులో రాయబడినటువంటి మొదటి మాట, 14వ వచనం ఉన్నటువంటి మాట ఏంటంటే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీలు ఆ ప్రజలు కొన్ని సందర్భాల్లో వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి ఇబ్బంది వచ్చినప్పుడు, వారికి వేదన వచ్చినప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టాడని వారు బాధపడుతున్నారు. అందుకనే
ఇశ్రాయేలు ప్రజలందరినీ గుర్తిస్తూ వారి గురించి చెప్తూ దేవుడి వరకు ఏం పేరు పెట్టాడంటే సియోను అనే ఒక పేరు పెట్టాడు. ఎందుకంటే అది ఆ సియోన్ అంటే దేవుని సన్నిధి అని అర్థము. ఆ ప్రజలందరినీ ఆయన సన్నిధిగా ఆయన భావించాడు. వారి మధ్యలో నివాసించే దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి వారిని సియోన్ అని పిలిచాడు జరుపుతారు. అయితే వారేమనుకుంటున్నారు, దేవుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాతో లేడు అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ దేవుడేమో వాళ్ళతోనే ఉన్నాను అని చెప్తూ మరి నా సియోను అంటున్నాడు ఆయన. కానీ ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో మనకు కూడా వస్తూ ఉంటాయి. దేవుడు మనకు తోడున్నప్పటికీ కూడా, దేవుడు మనకి సహాయంగా ఉన్నా కూడా, దేవుడు మనల్ని రక్షిస్తున్నా, దేవుడు మనల్ని కాపాడుతున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఏవో చిన్న సమస్యలు, బలహీనతలు, శోధనలు రాగానే ముందు మా నోటమ్మడి వచ్చే మాట ఏంటంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మా ప్రార్థన వినట్లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు మమ్మల్ని వదిలేశాడేమో, దేవుడు మాతోనే ఉంటే మాకెందుకు ఈ శోధనలు వస్తాయి అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉంటున్నారు జరుపుతారా. అలాగే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనుకున్నారు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించాడు, కానీ వారిని ఎప్పటికీ దేవుడు వదిలిపెట్టలేదు కదా. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టారేమో అనుకున్నాడు. దేవుడు ఎప్పటికీ వారిని వదిలిపెట్టలేదు. అందుకని ఆయన ఇంకా కొన్ని చక్కటి మాటలతో వాళ్ళకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 15వ వచనం కూడా మనం చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా కదా. ఏమంటున్నాడు, ఒక స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డని మరి కరుణించకుండా ఆ బిడ్డను మర్చిపోయిద్దా అని అడుగుతున్నాడు. నిజంగా మర్చిపోయిద్దా? ఏ తల్లి అయినా మర్చిపోతుందా? మీ తల్లి మిమ్మల్ని మర్చిపోయిందా? మీరు మీ బిడ్డలు మర్చిపోయారా? మర్చిపోలేదు కదా. ఎంత సమస్య వచ్చినా, వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఎప్పుడు వారిని ఏం చేస్తూ ఉంటారు, కరుణిస్తారంటారు. ఒక దెబ్బ వేసినా కూడా మళ్ళీ ఏం చేస్తారు, వారిని చేరదీస్తారు. అలాగే దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు వారిని, మీ తల్లి ఒక స్త్రీ తన బిడ్డను ఎప్పుడైనా మర్చిపోయిద్దా? చూడండి ఏమన్నాడు ఇంకా ఆయన, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరుడు కదా. వాళ్ళైనా మర్చిపోతారంట. అంటే నిజంగా ఇది జరిగిద్ది? అసలు ఒక తల్లి తన బిడ్డను మర్చిపోయిద్దా? కానీ ఈ రోజులు అలా జరుగుతుంది అనుకుంటారా? ఎంతోమంది పిల్లల్ని, పసిపిడ్డల్ని కనేసి చెత్తకుండిలో పడేసే తల్లులు ఈరోజు ఎంతమంది లేరు? అంటే వాళ్ళకి ఆ తల్లి ప్రేమ కూడా తెలియదు. ఆ వయసు కూడా రాకుండానే ఏదో చిన్న పాపంలో పడి, శోధనలో పడి తెలియక బిడ్డలను కనేసి మరి వారి జీవితం నాశనం అయిపోయిద్దనే భయంతో ఆ బిడ్డ విలువ తెలియకుండా ఆ బిడ్డని పడేసి, లేకపోతే ఎక్కడ అనాథ ఆశ్రమాలకు ఇచ్చేసి, కొంతమంది అయితే కడుపులో ఉన్న బిడ్డను అలాగే చంపేసేవాళ్ళు కూడా ఉన్నారు జరుపుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి కడుపులో ఉన్న బిడ్డని మర్చిపోతున్నారు. వారైనా మర్చిపోవచ్చు కానీ నేను మాత్రము నిన్ను మరోని అంటున్నాడు. ఇంకా చూడండి ఆయన ఏమంటున్నాడు, ఆయన తర్వాత 16వ వచనము, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను కదా. మరి ఏ తెలియని ఇలా చెక్కు ఉంటుందా కదా. ఈ రోజుల్లో టాటూ ప్రపంచం కదా. ఈరోజు ఇప్పుడు ఎలాంటి ప్రపంచం ఇదంతా? టాటూ ప్రపంచం కదా. అంటే ఇంకా చెప్పండి, ఈ టాటూలు ఇప్పుడే కాదు ఎప్పుడో ఉన్నాయి. కాకపోతే ఆ రోజులు ఏమనేవాళ్ళు, ఏదో పేరు ఉండేది ఆ రోజు, పచ్చబొట్టు అనేవాళ్ళు కదా. పచ్చబొట్లలో కాలం, పచ్చబొట్ల కాలం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకో రకం పిలుస్తున్నారు, ఏమంటున్నారు, టాటూస్ అంటారు. ఏం వేసుకుంటారు టాటూలు? భుజం మీద, చేతుల మీద, బొగ్గల మీద, తల మీద, ఇంక ఎక్కడెక్కడో వేయించుకుంటారు, ఎవరికి తెలియదు కదా. వాళ్ళకి నచ్చిన సినిమా హీరోలు బొమ్మలు వేయించుకుంటారు కదా. అలాగే ప్రేమించిన వాళ్ళేమో గుండె మీద రాయించుకుంటారు, వాడేమో వదిలేసి వెళ్ళిపోతాడు కదా. ఈమె జీవితాంతం ఏం చేయాలి, ఆ మచ్చతోటి ఎడుతూ కూర్చోవాలి అంతేగా. మళ్ళీ పెళ్లి చేసుకున్న భర్త ఊరుకుంటాడా? అది చూసేప్పుడల్లా తల్తా ఉంటాడు కదా. ఇట్టాగే ఉంటారు మనుషులందరూ ఇట్టాగే. సో దేవుని బిడ్డలారా, అందుకనే మనకు నచ్చిన వాళ్ళ పేర్లు మనము ముద్రేసుకుంటున్నాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని తన అరిచేతుల్లో చెక్కుకుంటున్నాడంట. అంటే ఈ ముద్రలైన ఏం చేయొచ్చు, చెరిపోయచ్చు, ఈ మచ్చలైనా తుడిపోయచ్చు, కానీ దేవుడు చెక్కుకున్నటువంటి నీ రూపాన్ని మాత్రం ఎవ్వరూ ఆయన చేతిలో నుండి చెరిపి వేయలేరు. అంటే అంత స్ట్రాంగ్గా ఉంది దేవుడు ప్రేమ నీ పట్ల. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతగా నిన్ను. అంటే మనము చేతులు ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో మన చేతులు చూసుకుంటూనే ఉంటాం కదా. అన్నం తినేప్పుడు కానీ, చేతులు కడిగేటప్పుడు కానీ, ఎప్పుడైనా చేతులు చాలా ముఖ్యం మనకి. చేతులు లేకపోతే మన మనుగడ అనేది సాగద్దు అనుకుంటున్నారా. అలాంటి చేతుల మీద దేవుడు నిన్ను ఎందుకు చెప్పుకుంటున్నాడంటే నిన్ను ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి, నిన్ను ప్రతిరోజు చూడటానికి ఆయన. అందుకనే బైబిల్ ఇంకో మాట కూడా ఏంటంటే, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకడు
నిద్రపోడు కదా. నిద్రపోకుండా కొనక్కుండా నిన్ను తన చేతిలో చెక్కుకుంటూ నేను గమనిస్తూ ఉంటున్నాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. కానీ మనము ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాము, ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. అందుకనే దేవుడు తన భావాన్ని, తన బాధని వ్యక్తపరుస్తున్నాడు ఆ ప్రజల పట్ల. తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం ఒకసారి. 16వ వచనం, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి కదా. నువ్వు జీవించే నీ నివాసము, నీ యొక్క ఇంటి స్థితి, నీ పరిస్థితి నా ఎదుటే ఉన్నది కదా. నేను ఇంటి ముందే ఉన్నా. ప్రాకారాలంటే ఇంటి గుమ్మములు అనమాట కదా. అలాగే ఊరికి అనుకో, ఊరి లోపలికి వెళ్ళటానికి దాని ప్రాకారం అంట. అలాగే ఇంటికి లోపలికి వెళ్ళటానికి గుమ్మాన్ని ప్రాకారం అంట. అంటే దేవుడు మన ఎదుటనే ఉన్నాడు, ఆయన మన ముందునే ఉన్నాడు. ఆయన మనకి కాపుదలగా అడ్డుగా ఉన్నాడు. ప్రతి విధమైన కీడు నుండి మనల్ని తప్పించడానికి, దుష్టుడు నీ జీవితంలోనికి రాకుండా, నిన్ను మరి వేదన పాలు చేయకుండా ఆయన నీ కొరకు అడ్డుగా నిలబడుతున్నాడు, నీకు భద్రతనిస్తున్నాడు ఆయన. ఇంకా చూడండి ఆయన ఏమన్నాడు చూడండి తెలుపుతారు. ఇంకా చక్కటి మాటలు ఉంటాయి తెలుపుతారు. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కదా. మన జీవితాలని పాడు చేసేవాళ్ళు వాళ్ళని ఏం చేస్తారంట, దేవుడు మన ఎద్దుకు వచ్చేలా చేస్తాడంట. ఇంకా ఈ మొత్తం చదువుతూ ఉంటే ఇంకా చక్కటి చాలా విషయాలు అక్కడ రాస్తాడు దేవుడు. అంటే మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో, లేకపోతే మన కీడుని ఎవరైతే కోరుకుంటున్నారో వారే నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడే విధంగా, వారే నీ దగ్గరికి వచ్చి నిన్ను మరి మెచ్చుకునే విధంగా, వారే నిన్ను ఘనపరిచే విధంగా దేవుడు వాళ్ళని నీ యొద్దకు వచ్చేలా చేస్తారన్నట్టు కదా. ఎంత మంచి మాట కదా. అంతేకాదు ఈ విషయాలన్నీ చెప్తూ చివరిలో ఏమంటాడంటే, నేను టైం లేక కనీసం అవ్వట్లేదు, 23 వచ్చిన ఒకసారి చూద్దాం. 23 వచ్చిన ఒకసారి చూద్దాం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. చూసారు జనం బిడ్డలారా. సో ప్రజలు అనుకుంటున్నారంట, ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో మేము దేవుణ్ణి నమ్మి మేమైపోతున్నాము, అవమాన పాలవుతున్నామే, మా దేవుడు నమ్ముకున్నాము, మా దేవుడు మాకు తోడుకుంటాడు, మా దేవుడు మాకు రక్షణగా ఉంటాడు, మా దేవుడు మాకు అండగా ఉంటాడు కాబట్టి అని ఎన్నో గొప్పలు చెప్పుకున్నాము, ఇప్పుడు మా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు అని మీరు అవమానాలు పడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ఆయన నమ్మిన వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపడరని మీరు తెలుసుకుంటారు అని దేవుడు ఎంత స్పష్టంగా వారికి వివరిస్తున్నారు చూడండి చెప్తారా. నిజంగా ఆయన నమ్మిన వాళ్ళు ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడరు. నువ్వు నమ్మితే గనక ఈ కార్యం నీ జీవితంలో జరిగింది, నువ్వు విశ్వసిస్తే గనక ఖచ్చితంగా ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో. అద్భుతం అంటే ఏదో కాదు, ఎక్కడైతే మనం అవమానింపబడతామో అక్కడే మనము గణపరచబడతాం, ఎక్కడైతే మనము తృణీకరింపబడతామో అక్కడే మనము హెచ్చింపబడతాం జరుపుతాం. కాబట్టి దేవుడు ఈ యొక్క మాటలన్నీ కూడా మనం గమనిస్తే ఇందులో ఏం కనబడుతుంది, ఒక తల్లి ప్రేమ మనకు కనపడుతుంది కదా. ఒక తల్లి తన బిడ్డలు ఏం చేస్తుంది, తప్పు చేస్తే తిడుతుంది, శిక్షిస్తుంది, దెబ్బలేస్తుంది. అంత మాత్రాన ఆ బిడ్డను కొట్టినంత మాత్రాన ఆ బిడ్డను ద్వేషించినట్టు కాదు, అవునా? ద్వేషించినట్ట అవసరం కొన్నిసార్లు నువ్వు నాతో మాట్లాడదు పో బయటికి అని అంటాం కూడా. అన్నంత మాత్రాన ఆ బిడ్డని ఆ తల్లి వదిలేసిద్దా? కాదు దేవుడు. ఆ క్షణంలో ఆ బిడ్డకి నేర్పటానికి, తన తప్పును తెలియజేయటానికి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోకపోతే నీకు ఇలా దెబ్బలు పడతా నేర్పడానికి తల్లి తన బిడ్డను కొట్టిద్దే తప్ప ఆ బిడ్డను ఎప్పటికీ కూడా ఆ తల్లి ద్వేషించదు, అసహించుకోదు, త్రోసివేయదు. అలాగే దేవుడు అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఎక్కువ ఆదరిస్తాడు, అంతకంటే ఎక్కువగా ఆదుకుంటానికి ముందుకు వస్తున్నాడు దేవుడు. ఆయన అందుకనే ఆయన తండ్రిలాగా ప్రేమించే దేవుడు, తల్లిలాగా లాలించే దేవుడు. ఒక పాట కూడా తెలుసా మీకు, తల్లిలా లాలించిన తండ్రిలా ప్రేమి. కాబట్టి ఈ పాటలు ఊరికే రాయలా, బైబిల్ ఉన్న సత్యాలు చదివి అవి అర్థం చేసుకుని వారు ఆ ప్రేమను అనుభూతి చెంది దైవజనులు రాశారు. అవి ఈరోజు మనం పాడుకుంటున్నాం తింటారు. ఎందుకంటే చాలామంది పాట పాడితే అసలు అర్థం గమనించుకునే పాడతారు కదా. కొంతమంది పాట పాడేటప్పుడు ఏదో అలవాట్లో పాడేస్తారు. అట్లా కాదు, మనం ఒక పాట పాడుతున్నామంటే అందులో ఏం అర్థం ఉందో ఏం చేయాలి, అది మనం గమనిస్తూ పాడాలి. ఆ పాట అర్థాన్ని చేసుకుంటూ దాన్ని మనకు అన్వయించుకుంటూ పాడాలి. అప్పుడే అందులో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించగలం. అప్పుడే మనము ఆ పాటలో దేవుణ్ణి మనం నిజంగానే స్తుతించి ఆయన మహిమపరచగలం చెప్తారు. కాబట్టి ఇక్కడ
దేవుడు అంటున్నాడు, ఒక తల్లి మరిచినా నేను నిన్ను మరవను అంటాడు. ఈరోజు ఎందుకు ఈ తల్లుల గురించి చెప్పాలంటే, మన మధ్యలో కూడా చాలామంది తల్లులు ఉన్నారు కదా. కొంతమంది తల్లులు కనీసం ప్రార్థన కూడా చేయని తల్లులు ఉన్నారా ఇక్కడ? ప్రార్థన చేయని తల్లులు పోటీ పెడితే ఎంతమంది వస్తారు కదా. అంటే దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏదో కాసేపు నామకార్థంగా దేవుడి దగ్గర వెళ్ళి నోరు తెరిచి కాసేపు ప్రార్థన చేయడం కాదు. అది కాదు ప్రార్థన చేయటం అంటే. ప్రార్థన చేయటం అంటే అగస్టిన్ ఒక దైవజనుడు ఒక మాట అంటాడు. ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, తల్లి ప్రార్థన అంటే ఏంటంటే, అగస్టిన్ దైవ శాస్త్రాన్ని నేను మీకు చెప్పా. ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, ఎప్పుడు చెప్తాడంట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా, ఆయన మైక్ ఇస్తే ఆయన చెప్పే ఫస్ట్ మాట ఏంటి తెలుసా? ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా తల్లి కన్నీటికి నేను కొట్టుకుని వచ్చి ఏసే పాదాల దగ్గర పడ్డానంట. అగస్టిన్ ఆయన అసలు ఏమాత్రం లోబడేవాడు కాదంట, అమ్మకు లోబడేవాడు కాదంట, అసలు పెద్దల మాట వినేవాడు కాదంట, చాలా అల్లరిగా ఉండేవాడంట. అలాంటి అగస్టిన్ అనే ఒక దైవజనుడు ఆయన మారుమనసు పొంది దేవుని సేవకు సమర్పించుకుని గొప్ప సేవ చేసాడు. ఆయన చెప్పే ప్రతి మాట ఏంటంటే, నేను లోకంలో పడి కొట్టుకుంటా ఉంటుంటే నా తల్లి ప్రభు పాదాగ్గర ఏడ్చి ఆ కన్నీళ్ళతో ఏమైపోయాను, నేను కొట్టుకుని ఏసే పాదాల దగ్గరికి వచ్చేసాను. అంటే చూడండి, తన తల్లి ఎంతగా ప్రార్థన చేసిందంట. తన బిడ్డ మారేంత వరకు ఆమె కన్నీళ్లు మాత్రము ఆపలేదు. దాని అర్థం అది. కానీ మనం ఏం చేస్తాము, ఏదో ఎప్పుడన్నా బాధ కలిగితే కాసేపు పెడితే మర్చిపోతాం. అదే ఎప్పుడన్నా మన బిడ్డలు మనల్ని అవమానించినప్పుడు, మన బిడ్డలు మనల్ని అసహించుకున్నప్పుడు, లేకపోతే మన బిడ్డలు మనల్ని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, లేకపోతే మన బిడ్డలు మనల్ని బాధ పెట్టినప్పుడు మాత్రం అప్పుడు ఏడుస్తాం మనం, అంతే. అది కూడా ఎందుకని? మనల్ని బాధ పెట్టారని మనం ఏడుస్తాం. కానీ తల్లులు ఎలా ఉండాలంటే, మనల్ని బాధ పెట్టినప్పుడు బాధ పెట్టినందుకు ఏడవటం కాదు. మన బిడ్డలు మారు మనసు పొందడం కొరకు మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు మనం ఏడవాలి. ఎప్పటిదాకా ఏడవాలి? ఎన్నిసార్లు ఏడవాలి? రోజుకి ఎన్నిసార్లు ఏడవాలంటే, నీ బిడ్డ మారేదాకా నువ్వేం చేయాలి? నువ్వు ఏడుస్తూనే ఉండాలి ప్రభు బాధ దగ్గర. అందుకనే యేసు ప్రభువు ఏమన్నారంటే, సిలువేసే టైంలో, అమ్మా మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు ఏడవండి ఫస్ట్. ఎందుకంటే మీరు మారాలి ముందు. మీరు మారితేనే మీరు సరిగ్గా ప్రార్థన చేయగలరు. మీరు మారాలని ముందు మీ కొరకు ఏడవండి, తర్వాత మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్పాడు కదా. కానీ ఈ రోజుల్లో పిల్లల కొరకు ఏడ్చే తల్లులు లేరు. పిల్లోడు తప్పితే ఏడుస్తారు కదా, పరీక్షలో తప్పితే ఏడుస్తాడు. తప్పినందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. మన పిల్లలు ఒక క్లాసులో తప్పారని మీరేమి చిన్నబోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక శాస్త్రవేత్తను కనుక చూస్తే, ప్రతి శాస్త్రవేత్త ఒక 100 సార్లు తప్పిపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. తెలుసా మీకు? ఒక ప్రయోగం చేయాలంటే అతను ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేయాలంటే 100 సార్లు ఫెయిల్ అయిపోతాడు అతను. తెలుసా మీకు? కాకపోతే ఫెయిల్ అయ్యాడని చెప్పి బాధపడ్డా శాస్త్రవేత్త, ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలా ప్రయత్నం చేసి నిజమైన గొప్ప శాస్త్రవేత్తలకు వాళ్ళు మారేది అనుకుంటారు. కాబట్టి ఈరోజు అనుకుంటారా, అంతెందుకు బల్బు కనుక్కున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు మనం హాయిగా ఇట్ట స్విచ్ చేయగానే ఏమొస్తుంది? లైట్ వస్తుంది, కరెంట్ వస్తుంది కదా. దీన్ని కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఒక్కసారి కనిపెట్టాడా? ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో షాకులు కొట్టింది, కరెంట్ షాకులు. ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా కూడా ఆయన తన ప్రయోగాన్ని ఆపలేదు. కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన మనము చులకనగా చూడాల్సిన అవసరము లేదు కదా. వాళ్ళు బాగా పాస్ అయ్యారు, నువ్వు చూడు ఫెయిల్ అయ్యావని చెప్పి మన బిడ్డలు మనం దెప్పి పడవలసిన అవసరము లేదు. లేకపోతే నేను పాస్ అయ్యాను నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేసి వాళ్ళని ఎగతాళి చేసిన అవసరము లేదు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ అజ్ఞానులు, తెలివి తక్కువలేం కాదండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల వల్ల, ఒకటి చదవకపోవటం వల్ల, లేకపోతే ఇంకా ఏదైనా సమస్యలు వచ్చో, ఇంకేమైనా కారణాల వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళు కాదు అనుకుంటారు. కాబట్టి మనము మన పిల్లలు ఫెయిల్ అయ్యారని చెప్పి మనం వాళ్ళ కొరకు ఏడవకూడదు కదా. మనం ఎప్పుడు దేని కొరకు ఏడవాలంట? వారు పాప బ్రతుకులో నుండి బయటికి రావాలని చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ఏడవాలి అనుకుంటారు. కాబట్టి అలాంటి తల్లులుగా మనం మారాలి. బైబిల్లో ముఖ్యంగా 3 తల్లుల గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ 3 తల్లులు ఎవరో మనందరికీ బాగా తెలిసిన వాళ్ళే. అయినా సరే ఒకసారి వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి తల్లి ఎవరయ్యా అంటే, ఆ తల్లి గురించి చెప్పే ముందు ఒక
కుటుంబ స్త్రీ, ఒక మంచి స్త్రీ ఎలా ఉండాలో బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. అవి చదివిన తర్వాత ఆ తల్లుల గురించి మనం నేర్చుకుందాం. ఒకసారి సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సో ఈ రోజుల్లో భార్యలు భర్తలు ఎంత వేధిస్తున్నారంటే దేవుని బిడ్డలారా, చెప్పలేని పరిస్థితులు కదా. మాట్లాడితే కేసులు పెట్టేస్తారు. అంటే ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని కేసులు ఉంటాయి కదా, ఇక వాళ్ళు ఆ కేసులు పెడితే ఇంకా భర్తని ఏం అడగరు, ఏం చెప్పినా నమ్మేస్తారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు చాలామంది పురుషుల్ని. కొంతమంది ఆడవాళ్ళు, అందరు కాదు, కొంతమంది ఆడవాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు. తమ కుటుంబాలని, తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఈ స్త్రీ అంట, గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తాడంట, తన భర్తకి ఎప్పుడు కూడా చెడు చేయదు కానీ మంచే చేసిద్ది, మేలు చేసిద్ది, ఏ కీడు చేయదు. తర్వాత చూద్దాము. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయను కదా. అంటే ఈ స్త్రీ లక్షణం ఏంటంట, పని చేసిద్దంట. కష్టపడి పని చేసే స్త్రీ ఈమె. కానీ ఈ రోజులో పని చేయమంటే చాలు, నా చేత కాదు, చేతి చేసుకో లేకపోతే మానుకో, నన్ను కట్టుకుంది ఎందుకు, పెళ్లి చేసేందుకు, నీకు పని చేసి పెట్టడానిక, మా ఇంట్లోనే నేను చేయాల, మా నాన్నే చెప్పడం, మా అమ్మాయి చెప్పదు పని, నువ్వెవడో నాకు చెప్పడానికి అని ఎదురువాదన పెట్టుకునే ఆడవాళ్ళు ఈరోజు ఎంతమంది లేదు అని పిల్లలు. కానీ ఒక మంచి తల్లి కుటుంబంలో ఏం చేస్తుందంట, తన చేతులారా కష్టపడి పని చేస్తుంది. ఇంకా చాలా బాగా చెప్తాడు తింటారు, చూద్దామా. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును, ఆమె చీకటితోనే లేచి కదా. అబ్బా, ఇది మాత్రం మన కష్టం. ఆమె ఎప్పుడు లేచిద్దంట, మనం ఎప్పుడు లేవుతాం అంటే దేవుడి దగ్గర కొంతమంది లేవిస్తారు, పనికి వెళ్ళాలి కాబట్టి 5 డిగ్రీస్ వెళ్తారు. కానీ మన పిల్లలు ఎలా లేస్తున్నారు కదా. మన పిల్లలకు మనం నేర్పియట్లా. చీకటితో లేవటం అనేది చాలా మంచి అలవాటు దేవుని పిల్లరా. అది పని చేయడం పక్కన పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు అర్థమవుతుందా? 10 లేదా 11 పడుకోవటం, పొద్దున్నే 4 లేదా 5 లేవటం, అది పని కోసం కాకపోయినా ముందు మన ఆరోగ్యానికి మంచిది. అది చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు, ఏ రోగాలు తొందరపడి రావు వాళ్ళకి. ఎప్పుడైతే నిద్ర టైంకి సరిగ్గా ఉండదో, నిద్ర టైం మారిపోయిద్దో, అప్పుడే అనేకమైన బలహీనతలు, అనారోగాలు వచ్చేస్తాయి దేవుడు. అందుకే రాత్రి ఎందుకు పెట్టి నిద్రపోవడానికి పెట్టాడు దాన్ని. దేవుడని పిచ్చోడా, దేవుడని వెర్రోడా, దేవుడు ఎందుకు పెట్టాడు? రాత్రి వేళ అందరూ నోరు మూసి కళ్ళు మూసుకుని పడుకోవాలి, పగలపూట ఏం చేయాలి, కావాల్సిన పనులు చేసుకోవాలి. అందుకే మీరు చూడండి, పగలపూట పొద్దు ఎక్కువ ఉంటుంది కదా, ఒక్క చలికాలం తప్ప మిగతా అన్ని కాలాల్లో కూడా పగల టైం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఒక 2-3 గంటలు ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నారు జనాలు, అసలు పొద్దున్నే లేవటమే లేదు, రాత్రి 12-1 గంట పడుకుంటారు చిన్నపిల్లలతో సహా. అదేమంటే ఫోన్లు చూసుకోవటం, అమ్మ ఏమో టీవీ చూసుకుంటూ ఉంటుంది, పిల్లలేమో ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. లేదా అమ్మ ఫోన్ చూసుకుంటుంటే పిల్లలు ఏం చేస్తారు, టీవీలు. ఇంకేం చేస్తారు, అర్ధరైతులు అయిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారాలు కూడా అట్లాగే. ఈ వ్యాపారం అంటే ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే మరి పిల్లలు పోషించాలి, కుటుంబాలను పోషించాలి. కాబట్టి కొంతమంది పురుషులు ఏం చేస్తారు, అర్ధరైతే పనులు చేసుకుని ఇంటికి వచ్చేసరికి అర్ధరైతే అయింది. కానీ ఈ లోపల పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, టీవీలు చూసుకుంటాం, కబుర్లు చెప్పుకోవటం, ఇంక నిద్ర లేకపోరేక. కానీ బైబిల్ ఏం చెప్తుంటే, ఆమె ఎప్పుడు లేచిద్దంట, పెందరాడ లేచిద్ది. ఎందుకు పెందరాడ లేచిద్ది? ఇంకా చాలా చక్కగా చెప్పాడు చూడండి. తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. చూసారా, ఈ కాలంలో అంతా మారిపోయిందండి. ఆ కాలంలో పొద్దున్నే తినేవాళ్ళు తెలుసా, 6ంటికి అన్నాలు తినేవాళ్ళంట తెలుసా మీకు. పొద్దున్న 6ంటికి అట్లా తినేసేవాళ్ళు. అది చాలా ఆరోగ్యానికి మంచిది. వాళ్ళకి అసలు గ్యాస్లే ఉండవు. కానీ మనకి 24 గంటలు సిలిండర్లు గ్యాసులు కదా. ఎన్ని బెళ్ళలేసుకున్నా వస్తనే ఉంటుంది గ్యాస్. ఎందుకని, మన ఫుడ్ టైమింగ్ సరిగ్గా లేదు, మన తిండి సరిగ్గా లేదు. కానీ ఆ కాలంలో వాళ్ళు పొద్దున్నే లెగిచి, నాకు ఇంకా గుర్తు జరుపుతారా, నేను సేవకు వచ్చిన తర్వాత మా పాస్టర్ గారి దగ్గర ఉంటే ఆయన ఏం చేసేవాడంటే, అన్నం ఎక్కువ ఉండిచ్చేవాడు సాయంత్రం పూట. మేము సేవకి వెళ్ళి వచ్చి అన్నం తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఉండిద్ది కదా, అందులో నీళ్ళు పోపించి 2-3 ఉల్లిపాయలు వేపించి అది ఫ్రిడ్జ్లో పెట్టించేవాడు. పొద్దునే మాకు టిఫిన్ అదే. పొద్దునే 7ంటికి లేవగానే మేము తినే అన్నం ఏం తెలుసా, ఆ సద్దన్నమే. అది చక్క, కానీ బల్ల రుచి కూడా అది. కాస్త అందులో మజ్జిగ పోపించి ఆ ఉల్లిపాయ వేసుకుని టకటగా తింటే అసలు గ్యాస్ ఉండదు, ఏముండదు, మాట ఉండదు, ఏముండదు. ఆ రోజంతా చల్లగా, కడుపు చల్లగా ఉంటుంది అన్నమాట. నిజంగా తినబడ్డారా, ఎంత మంచిదో చూడండి. సో ఈ తల్లి ఏం చేస్తుందంట, తన బిడ్డలకి, తన కుటుంబీకులకి లవంగాలను ముందు తను చేసేందంటే, తన బిడ్డలకి ఆకలితో ఉండకుండా వాళ్ళకి ఏం చేస్తుందంట, ఆహారాన్ని సిద్ధపరిచింది. ఇవన్నీ మనం నేర్పించాలి, మన పిల్లలకి నేర్పించాలి. ఇవి వాళ్ళు మా పిల్లలు కష్టపడరు, మా పిల్లలు చేతులు అవన్నీ చెయ్యు అని అట్లా అనకూడదు. వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు బాగుండటం కూడా మనం నేర్పించాలి.
వాళ్ళు బాగుపడటం కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు ఇవన్నీ మనం నేర్పించాలి. తర్వాత చూడండి ఇంకేమన్నాడు ఆయన, దైవభక్తిలో ఉన్నాడు చూడండి ఇంకా. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. చూసారు జనులారా, ఒక మంచి ఐడియా ఇచ్చాడు దైవజనుడు కదా. స్త్రీలు మంచిగా డబ్బులు దాచిపెట్టుకుని కుదిరితే ఏం కొనుక్కోవాలంట. మనం ముందు ఏం కొంటాం? ముందు బంగారం, ముందు గాజులు, ముందు చెవులికి, తర్వాత వడ్డాను కుదిరితే. కానీ ఒక మంచి గుణం అయితే భార్య ఏం చేస్తాడంట తెలుసా? అయిన పక్కన పెట్టి ముందేం కొనుక్కుంటుందంట? ఒక స్థలం కొనుక్కుంటుందంట. చూసారు ఎంత తెలివిగా చేస్తుంది ఏమే. ఆ స్థలంతో ఏం చేస్తుంది? అది పంటకు పనికి వచ్చేది, అంటే ఆ స్థలం ద్వారా సంపాదన. చూడండి ఎంత తెలివిగలదు చూడండి. సో స్థలం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అందుకనే ఈ రోజుల్లో మీరు గమనించి ల్యాండ్ రేట్లు ఏమైపోయినాయి ఆకాశానికి. ఇప్పుడు అర్థమైంది జనాలకు ఆ జ్ఞానం, ఇప్పుడు వచ్చింది ఆ జ్ఞానం. అమ్మో, ముందు 10 రూపాయలు ఉంటే ముందేం కొనుక్కోవాలి? స్థలం కొనుక్కోవాలని తెలివితేటలు ఇప్పుడు వచ్చినాయి. కానీ బైబిల్ ఎప్పుడు రాశాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం, దాదాపు 2,500 సంవత్సరాల క్రితం రాసి పెట్టించాడు. ఒక మంచి గుణవైతే భార్య ఏం చేస్తుంది? తన డబ్బులు వ్యర్థం చేయకుండా స్థలం కొనుక్కుంటుందిరా నాయన కదా. ఎవరికి ఉంది ఈ జ్ఞానం? ఇప్పుడు తెలుస్తుంది కదా. వాళ్ళని చూసి ఇప్పుడు నేర్చుకుంటాం మనం. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పారు దీన్ని కదా. తర్వాత ఇంకా చూడండి ఇంకేమంటుంది చూడండి ఇప్పుడారా. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పరిచేయను, తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును. చూసారా ఏమంటున్నాడు ఆయన 18వ వచనంలో? తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను. అంటే ఆమెకి వ్యాపారం రాకపోతే ఏం చేస్తుందంట? తెలియకపోతే అనుభవంతో నేర్చుకుంటుందంట కదా. ముందు మనం ఒకటి నాకు తెలియదు, నా చేత కదా అంటాం కాదు. మనకు ఎవ్వరికి ఏం చేత కాదు భూమి మీద. మనం పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాలా. మనం ఏం చేయాలి? చేత కాకపోతే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందులో ఉన్న లోతుపాట్లను, లొసుకులను నేర్చుకోవాలి. ఒక వ్యాపారం, ఒక స్త్రీ బాగా వ్యాపారం అంటే పురుషుడి కంటే మంచిగా వ్యాపారం చేయగలిగే వాళ్ళు ఎవరంట? స్త్రీలే అనుకున్నారు. పురుషుడు కూడా అలా వ్యాపారం చేయలేరు. స్త్రీ చేసినంత వ్యాపారం పురుషులు చేయలేరు. ఎందుకంటే మా ఇంటి దగ్గర నేను చూస్తూ ఉంటా, మా అక్కడ కూరగాయల షాప్ ఒకటి ఉంటుంది, మేము అక్కడే తీసుకుంటాం. వాళ్ళ ఆయన కూరగాయలు తెచ్చి పడేస్తాడు అంతే. ఇక మొత్తం పొద్దు నుండి సాయంత్రం చూసుకునేది వాళ్ళ ఆవిడే. ఎంత మంచిగా వ్యాపారం చేసేదంటే అసలు ఎంత రేట్లైనా సరే ఇక ఎవరైనా వచ్చి అడిగారంటే కొనుక్కుని వెళ్ళాల్సింది ఆమెతో మాట్లాడితే. ఆమె అట్లా మాట్లాడిద్ది అనుకుంటారా. అంత తెలివి కలిగింది ఆమె. చూడండి ఎంత తెలివి కలిగిన స్త్రీలు ఉన్నారు సమాజంలో. సో మంచి వ్యాపారం చేయగలిగిన ఆ నైపుణ్యత దేవుడు స్త్రీలకు ఎక్కువగా ఇచ్చాడు జరుపుతారు. ఎందుకంటే వాళ్ళు స్త్రీలు ఏం చేయగలరు? ఎక్కువగా మాట్లాడగలరు. పురుషుడు అలా మాట్లాడలేరు. అందుకని ఈ స్త్రీ ఏం చేస్తుందంట? ఒకవేళ వ్యాపారంలో లాభం ఎలా రావో తెలియకపోతే ఆమె ఏం చేస్తుందంట? నేర్చుకుని లాభం వచ్చేలాగా ఆమె ప్రయత్నం చేస్తుందంట. అలాగే చూడండి ఇంకా ఏముందో చూడండి. ఆమె పంటెను చేత పట్టుకును, తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడకును, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు. చూడండి, ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటా, భర్తను చూసుకుంటా, బిడ్డలను చూసుకుంటా, ఇంకో పక్క భేదవాళ్ళను కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటుందంట. ఆమె చేతనైనంత సహాయం వాళ్ళకు కూడా చేసిద్దంట. ఎంత మంచి గుణవతి కలిగిన స్త్రీ చూడండి. ఇంకా చూడండి ఏముందో. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తపు వర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని వద్ద పేరుగునిన వాడై ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. భార్య బాగుంటే ఆ ఘనత ఎవరికి? భర్తకే కదా. అదే భార్య దారి తప్పితే ముందనేది ఎవరిని? ముందు భర్తనే అంటారు. వాడు చేతగానోడు అంటారు, వెంటనే అనేస్తారు. నోరు ఏముంది? వాడు ఎంత మంచివాడైనా భర్త, కానీ ఆయన పేరు మాత్రం ఆయనకే అవుతుంది. ఎంత మంచిగా చూసినా కొంతమంది భార్యల్ని ఎంత మంచిగా చూసుకున్నా భర్తను ఏం చేస్తారు? అవమాన పాలు చేస్తారు ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఒక మంచి స్త్రీ, ఒక మంచి తల్లి తన కుటుంబాన్ని పోషించుకుని నడిపించుకుని తల్లి ఏం చేస్తారంట? తన భర్తకి కిరీటముగా ఉంటుంది, ఘనముగా ఉంటుందంట. అంతేకాదు చూడండి ఇంకా దేవుని బిడ్డలారా. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు
వస్త్రాలు. ఆమె ఎలా ఉంటుందంట? బలంగా ఉంటుంది. అంటే దేనికి బెదరదు, దేనికి వణకదు, దేనికి లొంగదు కదా. అంతేకాదు ఆమె వస్త్రాలు అంటే ఏంటంట? ఆమె ఘనతే ఆమెకు వస్త్రాలు. అంటే ఆమెకి గౌరవంగా బ్రతికింది, ఘనముగా బ్రతికిద్దంట ఆ తల్లి. అలాగే ఇంకా చూడండి దేవుని ఇంకేమన్నా రాయబడిన ఉన్నాయో. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి స్త్రీలో ఉండాల్సింది. నోరు తెరవాలంటే ఎట్లా తెరవాలి? పడపడామని తెరవకూడదు నోరు. అందుకే దేవుని బిడ్డ గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, కోపం వచ్చినప్పుడు, ఆవేశం ఉన్నప్పుడు మీరేం చేయకూడదు? మీరు అసలు మాట్లాడకూడదు. మీకు ఎప్పుడు కోపం మాట్లాడకండి. ఆ సమయంలో సైలెంట్గా నోరుకి అట్లా మూసేసుకోండి. ఎందుకంటే కోపంలో, ఆవేశంలో ఏం మాట్లాడతామో మనకు తెలియదు. పచ్చి పచ్చి బూతులు కూడా మాట్లాడేస్తాం. అది దేవునికి అవమానము, దానివల్ల నీకు అనర్థం తినకుండా. అందుకనే ఆ తల్లి, ఆ గుణవతి అనేటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంట? తన మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడిద్దంట? జ్ఞానముతో ఆలోచించి తన నాలుగు తెరిసిద్దంట. చూసారా, ఈ రోజులో ఇది ఉందా? అసలు మనలో స్త్రీల్లో ఉందా అసలు? ఇది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి మనం. కనీసం ఈరోజు ఇప్పుడు చెప్పినది గుర్తు లేకపోయినా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ వారానికి. నేను నోరు తెరిచేటప్పుడు ఎలా తెరవాలి? జ్ఞానంతో తెరవాలి. నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి, నా మాటల ద్వారా ఎదుటివారిని అవమానించకూడదు, నా మాటల ద్వారా ఎదుటివారిని గాయపరచకూడదు, అన్నిటికంటే ముఖ్యంగా నా మాటల ద్వారా దేవుణ్ణి నిన్ను బాధ పెట్టకూడదని ఒక జ్ఞానము కలిగి మనం మాట్లాడాలి. ఈరోజు అది ఉంటుందా దేవుని బిడ్డలారా? చాలా తక్కువ. ఏదొస్తుంది మాట్లాడేయటం. పిల్లలు కూడా అంతే, పెద్దలు కూడా అంతే, ఏది పడి మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పరు కూడా పిల్లలకి ఇట్లా మాట్లాడకూడదని కూడా అనరు. ఎందుకంటే వాళ్ళు అట్టగా మాట్లాడుతారు. అడిగితే నువ్వు మాట్లాడుతున్నావు అంటారు. ఇంకేం మాట్లాడతారు తల్లిదండ్రులు? అలా అయిపోయింది పరిస్థితి అనుకుంటారు. ఇంకా చూడండి, ఇంకా కృపగల ఉపదేశము ఆమె మంచి మాటలు చెప్పిద్దంట కదా. కృప కలిగిన ఉపదేశం. ఈరోజు నీ బిడ్డలకు నువ్వేం చెప్తున్నావు? అసలు నిజంగా చెప్పండి దాని పిల్లరా, మీ పిల్లలతో 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుతున్నారు. కనీసం ఫోన్లో గంట మాట్లాడుతాం, ఎవరెవరు దూరం మాట్లాడుకుంటాం కదా, గంటల తర్వాత మాట్లాడతాం. కానీ ఎవరితో మాట్లాడాలి మనము? పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో కబుర్లు చెప్పాలి. మన చాలామంది చెప్పరు దేవుని పిల్లలు. ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడరు. అసలు నిజంగా మాట్లాడతారు? మీరు ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? ఏదైనా పని ఉంటే మాట్లాడతారు, అది తెచ్చిపెట్టి ఇది తెచ్చిపెట్టి, ఇదే మనం మాట్లాడేది పిల్లలతోటి. అసలు మనము మనం మాట్లాడాలి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి స్కూల్ ఎలా ఉంది, ఏం జరిగింది, నీకేమైనా ఇబ్బంది కలిగిందా, నేను ఎవరు బాధ పెట్టారా, నేను వేడిపించారా, నీకేమైనా కన్నీరు ఏమైనా కార్చావా, ఏమైనా ఏదన్నా సమస్య వచ్చిందా నీకు అని ప్రతి తండ్రి తల్లి తన బిడ్డలతో ఏం చేయాలి? మాట్లాడాలి అనుకుంటా. కానీ లేదు, ఈరోజు మనం మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. స్కూల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? దేవుడు అందుకే మనకి మాటలు ఎందుకు ఇచ్చాడు? మాట్లాడుకోమని. బంధాలు నిలుపుకోవాలంటే, బంధాలు బలపడాలంటే దేనివల్ల తెలుసా? నోరు వల్లే. గుర్తుపెట్టుకో. బంధాలు తెగిపోవాలన్నా, బంధాలు నిలబడాలన్నా దేనివల్ల? నోరు వల్లే. నీ బంధం బలంగా ఉండాలంటే నువ్వు మాట్లాడుతూ ఉండాలి. అందుకే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. ఆయన ప్రజలతో, ఆయన బిడ్డలకు దగ్గర అవడం కొరకు దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. కాబట్టి నీకు నీ బిడ్డ బంధం బలంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళతోటి నువ్వు మాట్లాడాలి. వాళ్ళకి మంచి ఉపదేశం చేయాలి. వాళ్ళు చెప్తూ ఉండాలి మంచివి. వాళ్ళతో మాట్లాడడాన్ని నువ్వు విసుగ్గా ఫీల్ అవ్వకూడదు. కానీ ఈరోజు నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పినట్టు నేను అక్కడ. కానీ ఎవరితో చెప్తారు కబుర్లు? పక్కింటి అవదో బలి చెప్తారు కబుర్లు, ఎదురింటి అవదో బలి చెప్తారు కబుర్లు. ఎందుకు ఉపయోగం లేని కొండాలు చెప్పుకుంటారు, సాడీలు చెప్పుకుంటారు, భలే మాట్లాడుకుంటారు. అవన్నీ కాదు. వాళ్ళతో ఎందుకు మాట్లాడేది? దేవుడు నీకంటే ఒక కుటుంబం ఇచ్చాడు కదా, నీకు బిడ్డలను ఇచ్చాడు కదా, వాళ్ళతో నువ్వు మాట్లాడు మంచిగా. కానీ ఈ రోజుల్లో జరగట్లేదు అనుకుంటారా? ఇప్పుడైనా ఎక్కడైనా ఇది చదువుకుంటాం కాబట్టి ఇది చదువుకునే మనం నేర్చుకుందాం ఎక్కడ ఉండైనా. తర్వాత దేవుని ఇంకేమని చూడండి, ఆమె ఏమంటుందో. ఆమె తన ఇంటి వారి నడతలను కదా బాగుగా, చూసారా ఏం చేస్తుందంట ఆ తల్లి? తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందంట? కనిపెడుతుందంట. నా బిడ్డ ఏం చేస్తుంది, నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఏం చేస్తున్నాడు. కొంతమంది ఆ కొడుకు వాడికేంది, ఏడ తిరిగిన మహారాజాడు, ఆడేం చేసినా ఏం కాదు కదా. కూతురికి లేనిపోయిన బాధలు, అడుగు బయట పెట్టనిరు, అడుగు లోపల పెట్టనిరు. ఎవరితో ఎందుకు మాట్లాడుతారు, వీటితో ఎందుకు మాట్లాడుతారు?
స్వేచ్ఛనివ్వాలి, అదే సమయంలో ఏం చేయాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్తలు నేర్పిస్తూ ఉండాలి, భద్రత గురించి వాళ్ళకి చెప్పాలి. మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏది మించి మాట్లాడకూడదు, అవన్నీ మనం నేర్పించాలి. ఇది ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే ఈ పాత్ర అంతా తల్లిది, గుర్తుపెట్టుకోండి. అంత టైం మాకు ఏడుంది మాస్టర్ గారు, ఫోన్లో మాట్లాడాలి కదా, బొచ్చు టైం ఉంటుంది. మన పిల్లలకి కనిపెట్టుకునే టైం మనకు లేదా కదా. అసలు కొంతసార్లు మనం ఏం చేస్తామంటే మనకు అడ్డొస్తున్నారో వాళ్ళు బయట పంపించేస్తాం కదా. ఈరోజు చాలామంది పిల్లల్ని 3 ఏళ్ళకే స్కూల్ వేసేస్తారు. అది మంచి పద్ధతి కాదు. మన ప్రభుత్వం ఎన్ని ఏళ్ళని పెట్టింది, కనీసం పిల్లల్ని స్కూల్ వేయాలంటే ఎంత, 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాడు నేర్చుకోలేదు కాదు. ఎందుకు ముందు అది కాదు రీజన్, వీళ్ళుంటే వీళ్ళు ఏంటి అడ్డం, వీళ్ళు పనులు చేసుకోలేరంట, ముందు ఏదైనా పడేయాలి. పిల్లలు నీకు ఎప్పుడు అడ్డం కాకూడదు అనుకుంటా, పిల్లలు నీకు ఎప్పుడు విసుగు కాకూడదు, పిల్లలు ఎప్పుడు నువ్వు ఎప్పుడు విసుక్కోవడం, వాళ్ళు చేసే పనులు నీకు విసుగు అనిపించకూడదు. వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఈ టైంలో చాలా తప్పులు చేస్తారు, దాన్ని మనం భరించాలి. సో మనము చాలా ఓర్పుతో వాళ్ళు కనిపెట్టుకోవాలి. వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నావో మనము వాటిని విసుకుంటూ పెద్దానికి కొట్టకూడదు. కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, చిన్న వయసులో పెద్దాన్ని కొట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి పాపం అంటే ఏంటప్పుడు తెలియదు కాబట్టి, వాళ్ళు నేర్చుకునే టైంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ మనం ఓర్పుతో చాలా సహనంతో అన్నీ నేర్పియాలి. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటి తెలిసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి బెత్తాలు వాడాలి. అర్థమవుతుంది కదా. సో ప్రతిదానికి కొడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒళ్ళప్ప చెప్పి కొట్టుకోబా అంటారు, ఇక అయితే అయిపోయింది, ఏం లేదు, రాటు తెలిపోతారు. సో ఆ జ్ఞానంతో ఉండాలి, మనం ఎప్పుడు కొట్టాలి, అందుకే చూడండి బైబిల్లో దేవుడు ఎప్పుడు కొట్టాడు ఆయన ప్రజల్ని. ఆయన చాలా ఓర్పుతో ఉంటాడు, చాలా పేషెన్స్ కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఇక మించిపోతారో, ఇక తప్పదో వీళ్ళకి 2 దెబ్బలు వేయాలనుకుంటాడో అప్పుడు కొడతాడు దేవుడు వాళ్ళు, అప్పుడు బుద్ధి చెప్తాడు వాళ్ళు. కాబట్టి మనం ఎవరిని నేర్చుకోవాలి అనుకుంటారా. అంతేకాదు ఇంకా ఇన్ని వచనాలు చూడండి, ఒక తల్లి గురించి ఎలా రాయబడింది అనుకుంటారా. ఇంకా చూడండి ఏమన్నంట, పని చేయకుండా ఆమె భోజనము చేయదు అంటే అంత కష్టపడుతారు అనమాట. ఆమె తినాలంటే పని చేసే తింటారు అనే మనసు ఆమె. చూడండి తర్వాత చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎంత మంచి సాక్ష్యం అండి కదా. ఒక తల్లి పొందే గొప్ప బిరుదండి తెలుసా, అవార్డు ఏంటి తెలుసా, ఎవరిస్తారు తెలుసా అవార్డు, తన బిడ్డల వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డల వాళ్ళు మీకు అవార్డు, మీ భర్త ఇవ్వకపోయినా పర్వాలా మీకు అవార్డు కదా. మీ ఇంట్లో వాళ్ళు, మీ అత్త మామ ఇవ్వకపోయినా పర్వాలా, మీ అమ్మ నాన్న ఇవ్వకపోయినా పర్వాలా, మీకు అవార్డు ఎవరు ఇవ్వాలంట, మీ పిల్లలు ఇవ్వాలి. మా అమ్మ ఎంత గొప్పదో కదా, మా అమ్మ ఎంత మంచిదో కదా కదా, అలా సాక్ష్యం చెప్పాలి. అలా దేవుని పిల్లలు మనమందరం కూడా మన పిల్లలు మనల్ని ధన్యురాలనే విధంగా మనం ఏం చేయాలి, వాళ్ళ ఎదుటాలో మనం బ్రతకాలి. చాలా కష్టం అది ఒక్క రోజులు అయ్యేది కాదు. మనం ఎంతో సమర్పణ కలిగి, త్యాగం కలిగి, అదే తల్లి బాధ్యత. అందుకే దేవుడు నిన్ను తల్లిని చేసింది. మీకు అర్థమవుతుందా, నీ బిడ్డ నిన్ను మెచ్చుకునే విధంగా నువ్వు ప్రవర్తించాలి. ఎందుకంటే భర్త మెచ్చుకోడు మనం ఎంత మంచుకున్నా. భార్యలారా అని చెప్తున్నా, మీరు ఎంత మంచుకున్నా మీ భర్తలు ఎప్పుడు మిమ్మల్ని పొగడకపోవచ్చు, మీ భర్తలకి మీ యొక్క త్యాగం అర్థం కాకపోవచ్చు. కానీ ఎవరికి అర్థమైద్ది, మీ పిల్లలకి తెలిసింది. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళు అనేది మీ పిల్లలకి అర్థమైపోయింది అనుకుంటా. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళు పసిగడతారు, గుర్తుపెట్టుకో. వాళ్ళకి తెలియకుండా నువ్వు ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా, నువ్వు ఎవరితో నీ ప్రవర్తన ఎలా ఉందో పసిపిల్లలు ఈజీగా కనిపెట్టేస్తారు. వాళ్ళ దగ్గర మనం ఏమీ దాయలేము అనుకుంటా. ఎవరి దగ్గరే దాయొచ్చు, మన పిల్లల దగ్గర మాత్రం మనం ఏమీ దాచిపెట్టలేము. అందుకనే వాళ్ళు పెద్దయ్యాక ఏం చెప్పాలంట మన గురించి, నా తల్లి ధన్యురాలు అని చెప్పే విధంగా మనం బ్రతకాలు జరుపుతారా. తర్వాత చూడండి ఇంకేముంటున్నారు అక్కడ, 29, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడు. దేవస్థానం హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. భర్త ఏం చేస్తున్నాడంట, భార్యని పొగుడుతాడా? నిజమేనా ఇది? ఎప్పుడైనా పొగిడాడా మీ భర్త, మిమ్మల్ని పొగిడారా? అమ్మాయి నీలాంటి అమ్మాయి, నీలాంటి భార్య భూమి మీద ఎవరికి దక్కదమ్మాయి అని ఇప్పుడు అన్నారు మిమ్మల్ని. అప్పుడప్పుడు నేను అంట పాస్టమ్మని, అంతే ఐజులాగా ఏమైపోతారు, కరిగిపోతారు కదా. అవునా కదా. నిజంగా దేవుని బిడ్డలారా, తన భర్త తను ఏం చేస్తాడంట, ఒకరోజు ఖచ్చితంగా పొగుడుతాడు దేవుని బిడ్డ. అప్పటిదాకా ఆమె ఎదురు చూస్తుంది,
ఎదురు చూస్తుంది, వెయిట్ చేస్తుంది. అందుకని ఇప్పుడు తర్వాత చూడండి, ఇంకేముంది చూడండి. తర్వాత ఇక్కడికి అందుకే బైబిల్ భక్తులు ఏమన్నా అంటే ముందు ఎవరి గురించో మాట్లాడాడు, గుణవతిని చూశాడు. గుణవతి ఇలా ఉంటుందిరా నాయన, గుణవతి అందంగా ఉండనవసరం లేదు అంటాడు కదా. సో నీకు ఎవరు కావాలి, ముఖ్యంగా అబ్బాయిలారా జాగ్రత్త అంటే, ఇక్కడ ఎవరు పాపం కుర్రోళ్ళు లేరు, ఉంటే బాగుండేది, వాళ్ళు తెలుసుకునేవాళ్ళు కదా. ముఖ్యంగా యవనస్తులు ఎవరిని చూసి చేసుకోవాలంట పెళ్ళిళ్ళు, గుణవతి అయిన భార్య కావాలని ప్రార్థన చేయాలి. ఎర్రటమ్మాయి బుర్రటమ్మాయి అందమైన అమ్మాయి అన్నాం అనుకో, ఏమైపోయింది జీవితం బలి. అందరూ అందగత్తులు మంచోళ్ళు కాదు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది, నన్ను అనకండి, నేను ఎవరిని ఏమట్లా. అందుకే బైబిల్ ఏముందండి, నేను చెప్పట్లా, ఒకసారి చదవండి 30 వచనము. అందము మోసం చేసేది, జాగ్రత్త కదా. ఈ రోజుల్లో చాలామంది మోసపోయి ఏడుస్తూ ఉంటారు, అన్నాలు తినరు, కడుపులు కాల్చుకుంటారు, రోగాలు తెచ్చుకుంటారు. ఎందుకని? వాళ్ళు ఎవరిని నమ్మారు? అందాన్ని నమ్మారు. మోసం చేసింది అంతే. అందం లక్షణమే మోసం, గుర్తుపెట్టుకో. అందం ఎప్పుడైనా మోసం చేసింది. ఎందుకు నమ్మావు, ఎందుకు మోసపోయావు, అవసరమా నీకు అని దేవుడు అంటాడు. అందుకే జాగ్రత్త. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఏముండదు రాడు ఆయన సౌందర్యం. పెళ్లి చేసిన దాకా సౌందర్యం, పెళ్ళి అయిన తర్వాత ఇంకేముండదు. ఈమెను చూసా నేను పెళ్లి చేసుకున్నాను, ఈమెను చూసి ఎండబడ్డాను, బాధపడతావు తర్వాత నువ్వే. సో పురుషులకు చాలా హెచ్చరికలు ఇస్తున్నాడు. సో వీటి కొరకు చూడొద్దు. తర్వాత చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడమని. సో కొనియాడబడాలంటే ఏం కావాలి? అందం అవసరం లేదంట, కొనియాడబడాలంటే సౌందర్యం అవసరం లేదంట, గుణం ఉంటే చాలు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ అయి ఉంటే ఆమె కొనియాడబడిద్ది. అంతేకాదు, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొన్నాడు. అంటే మనల్ని పొగిడేది ఏంటంట? రెండోది, ఒకటి భర్త పొగుడుతాడు, రెండోది ఎవరు పొగుడుతాడంట? మనం చేసిన పనులు మనల్ని పొగుడుతాయి. నీ క్రియలు నేను పొగుడుతాయి. అందుకే స్త్రీలను జాగ్రత్తగా ఉండాలి మనము. మీ క్రియలే మిమ్మల్ని అవమానిస్తాయి, మీ క్రియలే మిమ్మల్ని పొగిడేది. మిమ్మల్ని అవమానించేవాళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, ఆళీలు కాదు. మీరు చేసిన పనులే మిమ్మల్ని అవమానిస్తాయి, మీరు చేసిన పనులే మిమ్మల్ని పొగుడుతాయి. కాబట్టి మిమ్మల్ని పొగిడే విధంగా మీ పనులు ఉండాలి, అవి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే నేను చెప్పే మాట కాదు అనమాట, దేవుడు చెప్తున్నాడు. ఎందుకు భాషగారు ఈరోజు ఈ తల్లుల గురించి చెప్తున్నారు, ఏంది మాకు ఈ బాధ అనుకుంటారేమో. ఈరోజు ఏంటి తెలుసా? మీ అందరికీ తెలుసు, మదర్స్ డే కాబట్టి సరే ఈరోజు తల్లుల గురించి చెప్దామనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని ప్రార్థన చేసి దేవుడు నాకు ప్రేరేపణ చెప్దామనిపించింది కదా. సో ఇలా ఉండాలి దేవుడు, గుణవతి అనే భార్య ఇలా ఉండాలి. ఇలా అందరూ ఉండగలరా అంటే ఒక్క రోజులో ఇది రాదు. అదే అంటున్నా, ఇది ఒక్క రోజులో మన పిల్లలకి ఇది రావు. మనం అలా ఎదుగుతూ మనం ఏం చేయాలి, మన పిల్లలకి నేర్పించాలి. అందుకనే పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి? భారత చట్ట ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి? 19 ఏళ్ళకి చేయాలి కదా. ఎందుకు అంత టైం పెట్టారు చెప్పండి? 10 ఏళ్ళకి చేయొచ్చు కదా. ఈ ఆడపిల్లలు ఈ రోజుల్లో 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెద్ద మనిషి అయిపోతున్నారు. అప్పుడు చేసేయచ్చుగా, వెంటనే తెల్లారి పెళ్లి చేసేయచ్చుగా. ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళకి తెలియదేమి, ఇవన్నీ తెలియవు వాళ్ళకి, నేర్పించాలి మనం. నీ భర్త దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, నీ భర్త ముందు నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనం నేర్పించాలి. టైం పట్టింది వాళ్ళకి, సుమారు 20 ఏళ్ళు పట్టింది వాళ్ళు అవన్నీ నేర్చుకోవడానికి. కానీ మనము అవి నేర్పక ఎంతసేపు వేరే నేర్పిస్తాము, వాళ్ళు నేర్చుకోలేరు, పెళ్లి చేస్తాము. ముందు పెళ్లి చేసి వదిలించుకోవాలంతే. వాళ్ళు వెళ్తారు, పెళ్లి చేసుకుంటారు, అక్కడ నేర్చుకోలేదు కాబట్టి అక్కడ వాళ్ళు సరిగ్గా ఉండలేరు, భర్తలతోటి తెలీదు, నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఐ కాంటాక్ట్స్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియక పాపం చాలా కుటుంబాలు ఈరోజు బలైపోతున్నాయి. దాన్ని మనం ఎవరిని తప్పు పట్టలేం, ఎందుకంటే అవి మన పిల్లలకి నేర్పకపోవటం మన తప్పు, అది వాళ్ళ తప్పు కాదు. అది అలాగే కొడుకు కూడా నేర్పాలి, రే భార్యను ఎలా చూసుకోవాలి, అది కూడా తల్లి బాధ్యతే. ఎందుకంటే నువ్వు ఒక ఆడదానివి కాబట్టి, రేపు నీ ఇంటికి ఒక ఆడది వస్తుంది కాబట్టి, నువ్వు ఖచ్చితంగా ఆడదాని బాధ్యత నీ కొడుకు తీసుకుంటాడు కాబట్టి వాడికన్నీ నువ్వు నేర్పించాలి ఎలా ఉండాలి నువ్వు అని. కానీ మనం ఏం చేస్తాం, కొడుకు దగ్గర భార్య గురించి సాడీలు చెప్పి భార్యని చెడు చేయాలి, నా కొడుకు ఇంకా నాతో అంటు పెట్టుకుండాలా కదా. ఇదే మనసు కదా. బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటారా? పురుషుడంట
తన తల్లిని విడిచి ఏం చేయాలంట? హత్తుకోవాలి. దానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. తల్లులు అదే చేయాలి ముందు. ముఖ్యంగా కొడుకులు ఉన్న తల్లులు మీరు నేర్చుకొని జరుపుతారా, ఒక్కసారి పెళ్ళైతే మీరు వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ నేర్చుకోండి. అందుకే ఈ రోజుల్లో ఒక కాన్సెప్ట్ వచ్చింది, పెళ్ళి అవ్వగానే ఏం పెట్టాలి? వేరు కాపురం. అది చాలా మంచిది అనుకుంటారా? నేను నిజమే చెప్తున్నది. పెళ్ళి అవ్వగానే వేరే కాపురం ఉంటుంది, ఉత్తమం ఇంకోటి లేదు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు దేవుడు అదే చెప్పాడు కదా. లేకపోతే వాళ్ళని కలవనియరు తల్లులు, ఎందుకంటే ప్రేమ, అతి ప్రేమ కదా. నా బిడ్డ కొంచెం పలకరించక రాగానే ముందు భార్య ఎదురెళ్తుంది, భార్యను పలకరిస్తాడు. మరి ఏం చేస్తాం? చూడు ఆమెను పలకరించాడు, నన్ను మర్చిపోయాక ఇన్నేళ్ళు పోసి అయిపోయి నేను ఇడిపోయాను అలా అనుకోకూడదు. నువ్వు సంతోషపడాలి. ఓకే, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వు నీ భర్త హ్యాపీగా ఉన్నారు, అట్టక వాళ్ళు ఉండాలి అంతే. సో ఇవన్నీ మనం నేర్పించాలి మన బిడ్డలకి. ఇదంతా బాధ్యత ఎవరు ఎక్కువ తీసుకోవాలి? తల్లుల మీద ఉంటుందండి. అలాగే బైబిల్లో ఈరోజు 3 తల్లులని క్లుప్తంగా చెప్పి ముగించేస్తా ఇంకొక 10 నిమిషాల్లో. సో మొదటి తల్లి ఎవరయ్యా అంటే, బైబిల్లో ఉన్నటువంటి మొదటి తల్లి మరియా కదా. ఎవరి మరియా? యేసు ప్రభువుని కన్నా ఒక తల్లి కదా. ఎందుకు ఈమె గొప్పదంటే, ఆమెను బిడ్డను కనడానికి ఆమె ఏం ఫేస్ చేయాలి? నిందను మోయాల్సి వచ్చింది. అంటే ఎలాంటి నింద? తన భర్త ఎదుట ఆమె నిందను మోయాలి. ఒకటి, ఎందుకంటే అయ్యా నేను కడుపుతో ఉన్నాను, నన్ను పెళ్లి చేసుకోకపోతున్నాను, పెళ్లి చేసిన వాడి దగ్గరికి నేను కడుపుతున్నాడు, ఏ భర్తను ఒప్పుకుంటాడా? అసలు ఫస్ట్ ఆలోచించండి. అమ్మాయి నువ్వు నేను కలవలేదు, నీకు ఎట్ట కడుపు వచ్చింది అని అంటాడా లేదా? ఆ ధైర్యం చేయాలి ఆమె. ఆ భర్త దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అయ్యా దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను కమ్ముకుంటా అంట, నాకు కడుపు వచ్చిందంట, ఆ బిడ్డను మనం మొయ్యాలంట, కనాలంట అంటే ఊరుకుంటారా? ఎంత డేర్ చేయాలి దానికి. సామాన్యులు చేయగలరు, ఈ పని చేయలేరు. అంత విశ్వాసం ఆమెలో ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మీకు అర్థమవుతుంది కదా. ఊరికే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోడండి ఆయన పని కొరకు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుడి పని చేయాలని కోరిక మన అందరిలో ఉంటే సరిపోదు. ఆ దేవుని పని చేయడానికి అంతటి విశ్వాసం కూడా మనలో ఉండాలి, అంత సమర్పణ మనకు ఉండాలి. అంటే ఆ దేవుని కొరకు నిలబడటానికి ఏమొచ్చినా పర్వాలేదు, ఎంత అవమానమైన పర్వాలేదు, ఎంత బాధైనా పర్వాలేదు, నేను ఎదుర్కొంటా, నేను నిలబడతా అనే మనస్సు, విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని కొరకు నిలబడగలరు. ఆ పని ఎవరు చేశారు? మరియ చేసింది. అందుకే దేవుడు ఆమెను అనుకున్నాడు. ఇంకొక అమ్మాయి చేయలేదేమో, ఇక అమ్మ నాకు వద్దనేదేమో. ఈమెకి అనుమానం వచ్చింది, ఈమెకి భయం కలిగింది. అయినా సరే చివరికి ఆమె ఏమంట చూడండి ఒకసారి. లోకాసువార్త చూద్దాం. ఆమె ఎంత మంచి మాట. లోకాసువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంటుంది అనుకుంటారా? లూకా 1:38 చదవండి ఎవరన్నా ఒకళ్ళు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. చూసారా, ముందు భయపడింది, అయ్యో నేను పురుషుని ఎలా, నాకు ఎట్ట ఇదంతా అంటే ఆ దూత చెప్పింది, ఆమె అర్థం చేసుకుంది. చివరికి ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా ప్రభువు చెప్పినట్టే నాకు అవును కాక నేను రెడీ. తర్వాత దేవుడు మళ్ళీ యూసుఫ్తో మాట్లాడాడు, ఆయన కూడా ఆమెను చేర్చుకున్నాడు. సో దే ఆర్ స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అంతే, వాళ్ళు చాలా ప్రత్యేకింపబడినాయి 2 వ్యక్తులు వాళ్ళు. ఒక కల్లోని భార్య పరిశుద్ధురాలు రంగాన్ని నువ్వు నమ్మేస్తావా? మనం నమ్ముతావా? 100 చెప్పినామో, మనం 100 మంది చెప్పినా మనం నమ్మం, ఇంకా కల్లోది నమ్ముతావా కదా. కానీ యోసేపు నమ్మాడు అంతే, నా భార్య మంచిదని నమ్మాడు అంతే. కాబట్టి అన్నిటికంటే గొప్ప తల్లి అని ఎందుకు ఆమె కొనియాడబడుతుందంటే, ఆమె ఎంతో ఛాలెంజ్ని ఫేస్ చేసింది దేవుని కొరకు. అలాగే 2వ తల్లిని కూడా ఒకసారి చూద్దాం మనం. 2వ తల్లి ఎవరు? మనందరికీ తెలిసిన ఒక తల్లి, హన్నా. ఎవరి హన్నా? వెరీ గుడ్, పర్వాలా, దేవుని స్తోత్రం, మంచిగానే జ్ఞానం ఉంది కదా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం చదువుదాం, 28వ వచనం. కాబట్టి మొదటి సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవస్వం హల్లెలూయా. ఎంత మంచి మనసు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి కదా. ఎందుకంటే ఈమె గొడ్రాలు. ఇంకా చెప్పాలంటే ఆమెకు పిల్లలు లేరు.
పిల్లలు లేరని ఏడుస్తూ ఉంది. చివరికి పిల్లలు లేకపోతే ఒక చిన్న ప్రార్థన చేసింది, ప్రభా ఆ బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తా ప్రభా అని చెప్పింది. ఆ తల్లి ప్రేమ మమకారం అంతటి చంపేసుకుంది అనుకుంటా. తన పెద్ద భార్యకి పిల్లలు ఉన్నారు, ఆమె ఈమెని దెప్పి పొడుస్తుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది, ఏడుస్తుంది. ఈమెకు పిల్లలు లేరు, అందరూ అవమానాలు పడుతుంది. చివరికి బిడ్డనిస్తే ఆ బిడ్డను ఏం చేసింది, దేవుడికి ఇచ్చేసింది. జస్ట్ పాలు విడిచేంత వరకు ఉంచుకుంది. తర్వాత ఆ బిడ్డని, ఎంత త్యాగం ఉండాలి కదా. అందరూ ఆ పని చేయగలరా? అసలు ఎవరన్నా ఆ పని చేయగలరా? లేకపోతే ఒకే ఒక్క సంతానం, ఒకే ఒక్క బిడ్డ, అలాంటి బిడ్డని జీవితాంతం దేవుడికి ఇచ్చేసి ఇంకా ఆ బిడ్డని ఇక ఇంటికి తెచ్చుకునే లేదు. ఇక ఒకసారి అక్కడికి పంపిస్తే మనమైన హాస్టల్లో పెడితే ఏం చేస్తాం, పండక్కి పాపానికి పిలిపించుకుంటాం, వాళ్ళకి లాలిస్తాం, పాలిస్తాం, వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటాం, తినిపెట్టి పంపించి బట్టలు కట్టించి పంపిస్తాం. కానీ ఈ తల్లి పరిస్థితి అట్లా కాదు. ఒక్కసారి దేవుని మందిరంలో వదిలిందంటే ఇంకా చచ్చేదాకా ఆ బిడ్డను ఆమె ఇంకా ఇంటికి తీసుకురావడానికి లేదు. ఏం కావాలంటే ఈమెయిల్ చూసి రావాలి, అంతే. ఎంత త్యాగం, ఎంత సమర్పణ ఆమె చేయాలి చూడండి. అందరూ చేయగలరు, ఈ పని చేయలేరు, కానీ ఆమె చేసింది. ఎందుకని? ఆ బిడ్డ నా దగ్గర ఉండటం కంటే దేవుడి దగ్గరే గొప్పవాడు అవుతాడు. దేవుని హల్లెలూయా. అందుకనే మన బిడ్డల్ని దేవుడికి అప్పగిస్తే వాళ్ళు మంచిగానే అవుతారు తప్ప వాళ్ళు చెడ్డోళ్ళు ఎవరు దేవుడుకుంటారు. అందుకే మన బిడ్డలు మన దేవుడికి అప్పగించాలి. మనం ఆ పని చేయం. మన బిడ్డల్ని లోకానికి అప్పగిస్తాము, లోక స్నేహితులకు అప్పగిస్తాము, కానీ మన బిడ్డలు మాత్రం దేవుడికి మనం అప్పగించలేము దేవుడుకుంటారా. అందుకే మన బిడ్డలు పాడైపోతున్నారు. కాబట్టి మనము చిన్నప్పటి నుండి మన బిడ్డల్ని దేవుళ్ళు పెంచడం నేర్చుకోవాలి. ఆ పిల్లవాడిని మందిరం తీసుకెళ్తే ఆ బిడ్డ చేసిన పని ఏంటి తెలుసా? ఏం చేశాడంట ఆ బిడ్డ? చూడండి ఏం చేశాడు. చివరిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితని చెప్పాను, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. చూడండి ఎంత మంచిగా మొక్కడం అంటే అట్లా సాష్టాంగపడి దేవుని కనపరిచాడు. చూడండి చిన్న పిల్లోడికి ఎట్లా నేర్పించింది వాళ్ళమ్మ. మరి దేవుని మందిరంకి వెళ్తే ఎలా ఉండాలి నేర్చుకో అని అన్నీ నేర్పించింది ముందే. ఎంతో మంచి మనసు కలిగిన తల్లి దేవుని కొరకు సమర్పించుకుంది. అలాగే మన బిడ్డలను సమర్పించుకోవాలి దేవుని కొరకు. మనం వీళ్ళని ఎక్కడికో వెళ్ళి వదిలేసే అవసరం లేదు. మనం యేసేకి అప్పగిస్తే చాలు. ప్రార్థనలో, ప్రభా నా బిడ్డను నీకు ఇస్తున్నాను, వాడిని ఎట్ట పెంచుతో పెంచు, వాడిని నీ కొరకు బ్రతికించుకో, వాడుకో ప్రభా అని మన బిడ్డలను ఇచ్చినప్పుడు నిశ్చయముగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు తప్ప వాళ్ళు దేవుడికి ఇచ్చినందువల్ల వాళ్ళ జీవితాలు ఎప్పటికీ నాశనం అవుతుంది అనుకుంటా. అలాగే మూడో తల్లి గురించి మనం చూద్దాం ఒకసారి. మూడో తల్లి ఈమె ఇంకా ఛాలెంజింగ్ స్త్రీ. ఈమె ఇంకా గొప్ప తల్లి, అంటే ఇల్లు గొప్పవాళ్ళే. ఆమె ఎవరంటే మోషే తల్లి గారు, యోకెబెదు కదా. ఒకసారి చూద్దాం నిర్గమకాండము. ఎందుకు ఈమె గొప్పదైందని చెప్తున్నా. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 1 చదువుదాంలే బాగుంటుంది. 2వ అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయం 1 నుండి చదువుదాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు వానిని దాచెను. మీకు అర్థమవుతుందా? ఎన్ని నెలలు దాచిందంట? ఎందుకు దాయాల్సి వచ్చింది? దాయాల్సిన కర్మ ఏంటి ఆమెకి? ఎందుకంటే అక్కడ ఆ ఫరో రాజు ఏం చేశాడు, ఎవరైతే మగపిల్లోడు పుడతాడో వాడిని ఏం చేయాలి? చంపేయాలి కదా. మరి ఒక పసిపిల్లోడిని 3 నెలలు దాయగలమా? పెద్దోళ్ళని దాయొచ్చు, కొంచెం మాటలు వచ్చిన పిల్లల్ని దాయొచ్చు, కానీ ఏడ్చే పిల్లల్ని అప్పుడే పుండి పెట్టాలని ఏం చేయగలము? ఎందుకని? వాళ్ళు మాట్లాడితే ఎడుతారు, పెద్ద కేకలు కేయమని ఎడుతారు. అంటే చూడండి 3 నెలలు ఏం చేసింది? వాడు ఏడు పినపాలి. ఎందుకంటే ఏడు పినపడితే ఏమైపోతారు? వెంటనే సైనికులు వస్తారు, తీసుకెళ్తారు, చంపేస్తారు, ఇక అంతే. అంటే చూడండి సైనికులకు తెలియకుండా 3 నెలలు ఎంత కష్టపడి ఉంటుంది కదా. మనకు ఒక 5 నిమిషాలు ఏడితే చాలు విసుగొచ్చేస్తుంది. వెంటనే తీసుకెళ్ళి పాలు సీసా నోట్లో పెడతాం, వాడు ఏడవకూడదని, లేకపోతే పేక తీసుకెళ్ళి నోట్లో పెడతాం, వాడు ఏడవకూడదని. మనం తట్టుకోలేం. కానీ ఈ తల్లి అసలు ఎంత కష్టపడిందంటే 3 నెలలు వాడి వేడుపు బయటికి వినపడకుండా 3 నెలలు ఎంత కష్టపడి జాగ్రత్తగా కాపాడింది చూడండి ఒకసారి. మిగతా ఇంట్లో పిల్లలనేమో చంపేస్తున్నారు, ఇవి మాత్రము తన బిడ్డని చంపకుండా ఎంత జాగ్రత్త కాపాడి. ఇంక చివరికి ఆమె వాళ్ళు కూడా కావట్లేక, అందుకని ఆమె ఏం చేసింది తెలుసా? విశ్వాసంతో ఏం చేసింది తెలుసా? ఒక బుట్ట చేసి ఆ బుట్టలో ఆ బిడ్డను పెట్టి ఆ నీడలో ఏం చేసింది? ప్రభా ఈ బిడ్డ నువ్వే కాపాడు ప్రభుని వదిలేసింది. అసలు చూద్దాం అది ఏముంది అక్కడ చూద్దాం ఒకసారి.
తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిల్చుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడు నేను. ఎంత తర్వాత చదువుతాను చూడండి, 8వ వచనం చూద్దాం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి ఏం చేసిందంట ఈమె, తెలివికి ఎంత తెలివిగలదో చూడండి. ఆ నీళ్ళలో రాజు కుమార్తె స్నానం చేస్తానికి వస్తుందని తెలిసి ఆమె దగ్గరికి బొట్టెలేలాగా పెట్టి ఏం చేసింది, ఎవరిని కాపలా పెట్టింది, తన అక్కని కాపలా పెట్టింది. అక్క తెలివిగా ఏం చేసింది, అమ్మ ఈ బిడ్డ నువ్వు పెంచుకుంటా అడగాలి రా అని ఏమనింది, పెంచుకుంటా మరి పిల్లడు పాలేవాళ్ళగా ఏం చేస్తాను, ఒక ఆమె తీసుకొస్తా అని చెప్పి పరిగెత్తింది. వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది, ఈమెనే తెచ్చింది. అంటే చూడండి ఎంత ఎంత గొప్ప విషయమో. తల్లి తనే తన సొంత బిడ్డే, కానీ ఏం చెప్పుకోలేదు, నువ్వు నా బిడ్డవని చెప్పుకోలేదు. చూడండి, నువ్వు నా కొడుకురా, నువ్వు నా బిడ్డవరని చెప్పలేకుండా నువ్వు ఫరో కొడుకు అన్నట్టుగా ఆమె పెంచాలి. అక్కడ తేడా జరిగితే తలకాయలు తీసేస్తారు వాళ్ళు. రాజుల దగ్గర అలా ఉంటుంది పరిస్థితి. కానీ చూడండి, ఒక బిడ్డని నువ్వు నా కొడుకు నేను కన్నాన్ని చెప్పకుండా ఆమెకు ఆ బిడ్డకి పాలిచ్చే ఒక దాదిలాగా ఆయలాగా ఆ ఉండి పరిచయం చేసింది. చూడండి ఎంత ఎంత త్యాగం కావాలి దీనికి. ఇది మాటలో ఏదో చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితిలోకి వెళ్తే అప్పుడు అర్థమైంది ఆ బాధ ఏంటో మనకి. సో అందుకని ఈ ముగ్గురు తల్లులు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళకి పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు కదా. అంటే యేసుప్రభు సపరేట్, ఆయన వేరే. ఆయన పుట్టిందే గొప్ప లోకరక్షణ కొరకు పుట్టాడు ఆయన. కానీ మిగతా ఇద్దరు చూసుకోండి, ఒక అతనేమో సమూయేలు, ఆ దేశాన్ని గొప్ప నడిపించే గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాగే మోషే చూడండి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి గొప్ప విమోచకుడిగా ఉన్నాడు. వీళ్ళంత గొప్పవాళ్ళు అవటానికి కారణము వాళ్ళ తల్లులు. ఫస్ట్ స్టెప్ వాళ్ళ జీవితంలో మొట్టమొదటి మెట్టు వాళ్ళకి ఎక్కడ మొదలైందంటే ఆ పిల్లల జీవితాల్లో వాళ్ళ తల్లుల దగ్గరే. వాళ్ళ తల్లులు ఎంత భక్తి గల వాళ్ళు చూడండి, ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళు చూడండి. కాబట్టి మీరు అలాంటి భక్తి కలిగిన వాళ్ళైతే, మీరు అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళైతే నిశ్చయంగా నీ బిడ్డలను కూడా దేవుడు గొప్పగా ఇచ్చిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభా నేను కూడా భక్తి కలిగిన స్త్రీల వలె నేను ఉండాలి ప్రభా. నా బిడ్డలను వాళ్ళు ఎలా పెంచారో నేను అలాగే ఆ జ్ఞానం నాకు, ఆ సహాయం నాకు, ఆ నడిపింపు నాకు ఈ ప్రభా. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ కొరకు నువ్వు ఏడుస్తావో, నీ బిడ్డల కొరకు ఎప్పుడైతే నువ్వు ఏడుస్తావో అప్పుడు నిశ్చయంగా నీ బిడ్డలు హెచ్చింపబడతారు, గొప్ప చేయబడతారు, గణపరచబడతారు. కాబట్టి ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను కాదు బిడ్డల దేవుని వాక్యం మీకు చెప్తుంది, మనం ఒక గుణవతి అయిన భార్యలాగా మన ప్రవర్తన ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. అలాగే మన బిడ్డలకు ఒక మాదిరిగా ఉండాలి. మన బిడ్డలు ఎదుట మంచి సాక్ష్యం పొందే తల్లులా ఉండాలి. ఒక నా తల్లి చాలా ధన్యురాలు, నా తల్లి చాలా గొప్పదని చెప్పుకునే విధంగా మనం ప్రవర్తించాలి. అలాగే మన బిడ్డలు ఎలా నడుచుకోవాలో వాళ్ళ నడవడిని మనం కనిపెట్టాలి, వాళ్ళని దేవునికి అప్పగించాలి, దేవుల్లో వారిని మనం పెంచాలి. దీని కొరకు మనం చేయాల్సింది ఒకే ఒక్క పని ఏంటో తెలుసా, మనం ప్రభు పాదాల దగ్గర ఏడ్చి ప్రార్థించాలి. కొంతమంది ఏడుతారు, ఎందుకు ఏడుతారు తెలుసా, దేనికి ఊరికి ఏడ్చేస్తారు, దేవుడి దగ్గర మాత్రం ఏడవరు. భర్త ఏమన్నా ఏడ్చేస్తారు, పిల్లలు ఏమన్నా ఏడ్చేస్తారు, తల్లి ఏమన్నా, ఇంటి పక్క వాళ్ళు ఏమన్నా ఏడ్చేస్తారు, కానీ దేవుడి దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళకి ఏడుపు రాదు. మనం అలా ఉండకూడదు, మనము ఎవరేమన్నా పట్టించుకోకూడదు, కఠినంగా ఉండాలి. కానీ ప్రభు పాద దగ్గర మాత్రము కరిగిపోవాలి, మనం ఏడ్చే తల్లులుగా మనం మారాలి. అలా ఏడ్చే తల్లులుగా మీరందరూ ఉండాలని, మీ బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.